మిత్రులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నేను మీ వంశీకృష్ణ. మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే చాలా మంది ఎక్కువగా అడుగుతున్నటువంటి క్వశ్చన్కి సంబంధించి ఉంటుంది. అందరికీ ఉండేదే. ఇంటర్లింక్ లో అసలు డబ్బులు ఎప్పటి నుంచి వస్తాయి, కేవైసీలు అంటున్నారు కదా, అది ఎప్పటి నుంచి పూర్తి అవుతాయి, వర్షన్ 4.0.5 అంటున్నారు, అది ఎలా ఉంటుంది, చాలా టర్మ్స్, వర్షన్ 5.0, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి చాలా మందికి ఉన్నటువంటి డౌట్స్. కొంతమంది అంటున్నారు కానీ మాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు, డబ్బులు ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి అన్నది మీ అందరికీ చాలా మందిలో ఉన్నటువంటి డౌట్. చూడండి, ఇదే బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ పాయింట్ అనమాట అందరిలో. ఎందుకంటే చాలా మంది సరిగా తెలుసుకోవట్లేదు, సరిగా తెలుసుకోలేకపోతున్నారు అనేటటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరికి దీనిపైన అవగాహన కలిగించాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి కంప్లీట్ క్లారిటీ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఇంకా వీటిని డబ్బులుగా ఎలా చేసుకోవాలి, ఆ P2P స్టార్ట్ అయిన తర్వాత దాన్ని ఎలా మనం వర్కౌట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్స్ ఇస్తూనే ఉంటాను రాబోయే రోజుల్లో. కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, కమ్యూనిటీకి సంబంధించినటువంటి గ్రూప్, అండ్ అదేవిధంగా ఛానల్ యొక్క గ్రూప్ ఇస్తా, వాట్సాప్ గ్రూప్. ఆ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషను పక్కాగా మీకు రీచ్ అవుతుంది. అండ్ మరొక విషయం ఏంటంటే, ఏదైతే P2Pకి సంబంధించి కావచ్చు, ఇవన్నీ నా ఇన్ఫర్మేషన్తో పాటు నేను ఎలా సేల్ చేయాలో కూడా చెప్తాను. ఇంకొక విషయం, ఎవరైతే ఇప్పటి వరకు జాయిన్ అవ్వలేదో వాళ్ళందరూ కూడా తప్పకుండా జాయిన్ అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ పైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అండ్ వీడియో పైన స్క్రీన్ పైన కూడా నా రెఫరల్ కోడ్ కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? అండ్ మరొక విషయం ఏంటంటే, చాలా మంది బర్న్ అయినటువంటి కాయిన్స్ ఇంకా పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు. బర్నింగ్ అయినవి రికవరీ మెకానిజం అనేది మనకి రావడం జరిగింది. ఆ రికవరీ మెకానిజం తోటి ఏదైతే మనం డైలీ మైనింగ్ చేసుకుంటూ పోతాం, ఆ మైనింగ్ ద్వారా మనం పోగొట్టుకున్నటువంటి కాయిన్స్ ని, అంటే బర్న్ అయినటువంటి కాయిన్స్ ని తిరిగి పొందొచ్చు. ఇవి మొత్తం మీకు అందరికీ చెప్పాను ఆల్రెడీ. వీడియో నచ్చితే మాత్రం పక్కాగా లైక్ చేయండి. అండ్ చాలా మందికి యూజ్ఫుల్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ కూడా చేయండి. ఓకేనా? ప్రస్తుతం ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నటువంటిది 4.0.5 రన్నింగ్ లో ఉన్నటువంటి వర్షన్ అనమాట. గతంలో కంపెనీ వాళ్ళు మనకి క్యూరేటర్స్ ప్రోగ్రామ్, క్యూరేటర్స్ అప్లికేషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. వాటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తాయి. కానీ ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఒకటేనండి, వర్షన్ 5.0 చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎంత త్వరగా వస్తుందో అంత బెనిఫిట్స్ అనమాట. ఈ వర్షన్ 5.0 అనేది చాలా ముఖ్యం అనమాట మనందరికీ. ఇక్కడే మెయిన్ టర్నింగ్ పాయింట్ ఉందండి. ఇక్కడ ఇప్పటి వరకు మనం చేస్తున్నది అసలు ఎర్నింగే కాదు, ఇది ప్రిపరేషన్ స్టేజ్ మాత్రమే అని చెప్పుకోవచ్చు. ఈ ITLG కాయిన్స్ అనేది మనం మైనింగ్ చేయడం అనేది ఓన్లీ ప్రిపరేషన్ స్టేజ్, అసలు ఎర్నింగే స్టార్ట్ అవ్వాల. ఈ వర్షన్ 5.0 ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, ఇప్పటికే ప్లే స్టోర్కి పర్మిషన్స్ కూడా అప్లై చేయటం జరిగింది. అప్రూవల్ వస్తే అప్డేట్ వచ్చేస్తుంది. ఎప్పుడైనా ఒక యాప్ అనేది అప్డేట్ రావాలంటే ఆ అప్డేట్ ఫైల్స్ అన్ని కూడా ప్లే స్టోర్ వాళ్ళకి పర్మిషన్ కోసం అప్లై చేయాలన్నమాట. అలా అప్లై చేసిన తర్వాత ప్లే స్టోర్ వాళ్ళు ఈ యొక్క ఫైల్స్ అన్ని కూడా వెరిఫికేషన్ కంప్లీట్ చేయాలి. వెరిఫై చేసి వెరిఫికేషన్ ప్రాసెస్ మొత్తం పూర్తయిన తర్వాత అప్రూవల్ ఇస్తుంది ప్లే స్టోర్. ఆ తర్వాత మాత్రం మనకి యాప్లో అప్డేట్ వస్తుంది. దాదాపుగా ఈ నెల చివర లేదా వచ్చే నెలలో 100% ఛాన్స్ అయితే ఉంది. ఇక కేవైసీ గురించి చాలా మంది అపోహలు ఉన్నాయండి. ఆ కేవైసీ గురించినటువంటి నిజం కూడా ఇప్పుడు చెప్తాను. వర్షన్ 5.0లో మనకి ముఖ్యంగా కేవైసీ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ గా తెలుస్తుందండి. ఎలా చేయాలి, ఏం చేయాలి అన్నది చాలా స్పష్టంగా క్లియర్ గా అందులో ఇవ్వటం జరుగుతుంది. దాని ప్రకారం అందరం కూడా కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. మరొక ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నాకు తెలిసినంత మటుకి అందరికీ ఒకేసారి కేవైసీ అవ్వదండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటిది, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. కేవైసీ అనేది ప్రతి ఒక్కరికి ఒకేసారి అవ్వదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది అప్లై చేస్తే 100 మందికి వెంటనే కేవైసీ అనేది కంప్లీట్గా అవ్వదు. ఎవరికైతే మైనింగ్ రేషియో ఎక్కువగా ఉంటుందో
ప్రతిరోజు మైనింగ్ పర్ఫెక్ట్ గా చేయటం కావచ్చు, గ్రూప్ మైనింగ్స్ బాగా పార్టిసిపేట్ చేయటం కావచ్చు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అలా ఎవరికైతే మైనింగ్ రేషియో ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి ముందుగా కేవైసీ అప్రూవల్ అనేది రావటం జరుగుతుంది. ఇంకా చాలా మంది తెలుసుకోవట్లా మైనింగ్ అనేది కంప్లీట్ గా చేయాలి, మైనింగ్ అనేది 6 సెషన్స్ దాదాపుగా పూర్తి చేయాలి, ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా. అండ్ గ్రూప్ మైనింగ్స్ లో పర్ఫెక్ట్ గా పార్టిసిపేట్ చేయాలి. ఎవ్రీడే ఒకసారి గ్రూప్ మైనింగ్ వస్తుంది, ఉదయాన్నే 6 గంటలకి 6:30 కల్లా వచ్చేస్తుంది. ఆ 6:30 గ్రూప్ మైనింగ్ లో పార్టిసిపేట్ చేయాలి, చాలా మంది మిస్ చేస్తున్నారు కూడా. కాబట్టి ఇవంతా రేషియో, ఎవరికైతే మైనింగ్ రేషియో పర్ఫెక్ట్ గా ఉంటుందో వాళ్ళకి ముందు కేవైసీ అప్రూవల్ వస్తుంది అనమాట. ఇక మైనింగ్ రేషియో అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు మైనింగ్ రెగ్యులర్ గా చేస్తుంటే, గ్రూప్ మైనింగ్ లో యాక్టివ్ గా ఉంటే మాత్రమే మీ రేషియో అనేది పెరగటం జరుగుతుంది ఎవరికైనా సరే. అదే మీ యొక్క ఫ్యూచర్ ఎర్నింగ్స్ ని డిసైడ్ చేస్తుంది కూడా. ఎవరైతే మైనింగ్ రేషియో అనేది పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తారో వాళ్ళ యొక్క ఫ్యూచర్ ఎర్నింగ్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ప్రతి ఒక్క సెషన్ కూడా మైనింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా మంది ఇక్కడ కొంతమంది కాయిన్స్ గురించి రియాలిటీ చాలా మందికి అర్థం కావట్లేదండి. చాలా మంది అనుకుంటున్నారు నాకు 50,000 కాయిన్స్ ఉన్నాయి, నాకు 1,00,000 కాయిన్స్ ఉన్నాయి, అవి డైరెక్ట్ గా మనీ అవుతాయి అనుకుంటున్నారండి. మీ దగ్గర 10 లక్షల కాయిన్స్ ఉన్నా, కోట్లు కాయిన్స్ ఉన్నా సరే అవి డైరెక్ట్ గా మనీ కాదండి, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. కేవైసీ తర్వాత మాత్రమే మీ కాయిన్స్ అనేది వెరిఫైడ్ ITLG కాయిన్స్ గా మారిపోతాయి. కానీ ఫుల్ కాయిన్స్ రావండి. ఎగ్జాంపుల్ 1,00,000 కాయిన్స్ ఉన్నాయనుకోండి, వెరిఫైడ్ ITLG కాయిన్స్ వస్తాయి అనమాట. అంటే సపోజ్ 1,00,000 కాయిన్స్ మీ దగ్గర ఉంటే మేబీ ఒక 5,000 లేదా 10,000 మాత్రమే వెరిఫైడ్ అయిపోతాయి అనమాట. అవి వెరిఫైడ్ ITLG గా వస్తాయి అనమాట. ఎప్పుడైతే మీకు వెరిఫైడ్ ITLG వస్తాయో అవి ఆ స్టేకింగ్ ప్రాసెస్ లోకి తీసుకోవాలి. మెయిన్ ఎర్నింగ్ పార్ట్ అనేది ఇక్కడే మొదలవుతుంది. మెయిన్ ఎర్నింగ్ అనేది ఇంటర్లింక్ లో ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మీకు వెరిఫైడ్ ITLG కాయిన్స్ వస్తాయో ఈ వెరిఫైడ్ ITLG కాయిన్స్ ని మనం స్టేకింగ్ చేయాలి. అలా స్టేకింగ్ చేస్తే మీకు ఒక కొత్త కాయిన్ వస్తూ ఉంటుంది అనమాట. ఇంట్రెస్ట్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, అంటే స్టేకింగ్ బెనిఫిట్ అనమాట. ఇది ఒక ITL కాయిన్, అంటే మీకు తగ్గట్టుగా దానికి తగ్గట్టుగా స్టేకింగ్ కాయిన్స్ కి తగినట్లుగా మీకు కొత్త కాయిన్స్ వస్తుంది, అదే ITL కాయిన్. ఎగ్జాంపుల్ మీ కాయిన్స్ ని కొంతకాలం హోల్డ్ చేయటం, దానికి రివార్డ్ గా ITL కాయిన్స్ వస్తాయి అనమాట. ఆ ITL కాయిన్స్ ఏ అయితే ఉన్నాయో ఆ ITL కాయిన్స్ నే మనం OTC మార్కెట్ లో సెల్ చేస్తాం. ఈ ITL కాయిన్స్ ని P2P కావచ్చు, ఇంకోటి కావచ్చు, లేదా మార్కెట్ కంపెనీ చెప్పినటువంటి రేట్ కావచ్చు, OTC మార్కెట్ లో సెల్లింగ్ అనేది జరుగుతుంది. అసలు OTC అంటే ఏంటంటే ఓవర్ ద కౌంటర్ అని, కంపెనీకి డైరెక్ట్ గా సంబంధం లేకుండా మనం ఎవరికైనా అమ్ముకోవచ్చు. దాన్ని మనం నెట్వర్క్ పరిభాషలో చెప్పాలంటే P2P అంటామండి. ఓవర్ ద కౌంటర్ గా మనం ఎవరికైనా సరే అమ్ముకోవచ్చు అనమాట, కంపెనీకి డైరెక్ట్ గా సంబంధం లేకుండా. కంపెనీ ఎప్పుడు కూడా ఫిక్స్డ్ ప్రైస్ చెప్పలేదండి. ఇక్కడ మనకి మార్కెట్ డిమాండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాయిన్ యొక్క ప్రైస్ అనేది. ఏ కాయిన్ ప్రైస్ అయినా సరే మార్కెట్ యొక్క డిమాండ్ పైన ఆధారపడి ఉంటుంది. కొంతమంది చెప్తున్నట్లుగా ఫేక్ ప్రచారాలను నమ్మొద్దండి. కొంతమంది $100 అంటున్నారు, $250 అంటున్నారు, $500 అంటున్నారు. ఇవన్నీ ఫేక్ అండి ప్రిడిక్షన్స్. అఫీషియల్ గా ఎవరు కూడా ఇప్పటి వరకు ప్రైసే చెప్పలేదు, గుర్తుపెట్టుకోండి. వర్షన్ ఫైనల్ గా ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వర్షన్ 5.0 వస్తుంది, కేవైసీ జరుగుతుంది, వెరిఫైడ్ ITLG కాయిన్స్ వస్తాయి, స్టేకింగ్ చేస్తాం, ITL వస్తాయి స్టేకింగ్ రివార్డ్ కింద, ITL అమ్మితే మనీ వస్తుంది అనమాట. ఇది ఫైనల్ గా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి. దీనికి ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ టిప్స్ ఏంటంటే ప్రతిరోజు మైనింగ్ చేయాలి, సెషన్స్ అస్సలు మిస్ అవ్వకూడదు, ఆ గ్రూప్ మైనింగ్ పార్టిసిపేట్ చేయాలి, గ్రూప్ మైనింగ్ చేయాలి, వ్యాలెట్ క్రియేట్ చేసుకోండి. హై రేషియో, ఎవరికైతే హైయెస్ట్ రేషియో ఉంటుందో ఫాస్ట్ గా కేవైసీ అయిపోతుంది. ఫాస్ట్ గా కేవైసీ అయిపోయిన తర్వాత వెరిఫైడ్ ITLG కాయిన్స్ రావడం జరుగుతుంది. వాటిని మీరు ఫాస్ట్ గా స్టేకింగ్ లోకి పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మోర్ ఎర్నింగ్ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అంతే తప్ప ఇప్పుడే డబ్బులు వచ్చేస్తాయి, నా దగ్గర 1,00,000 ITLG కాయిన్స్ ఉన్నాయి, నేను మైనింగ్ చేశాను అనుకుంటే కుదరదు అనమాట. ఇది పూర్తిగా ఫ్యూచర్ బేస్డ్ సిస్టమ్. వర్షన్ 5.0 వచ్చిన తర్వాతే ఒక క్లారిటీ అనేది వస్తుంది దీనిపైన. ఎవరు కూడా
మార్కెట్లో మీకు ఎవరైనా సరే ఐటీఎల్జీ కాయిన్ ఇంతుంది అంతుంది అని చెప్పారు అంటే, ప్రైస్ ప్రిడిక్షన్ చేశారు అంటే దయచేసి ఎవ్వరూ నమ్మొద్దండి. అఫీషియల్ అప్డేట్ మాత్రమే నమ్మండి. మనకి ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే, ₹1 కూడా పెట్టకుండా ఫ్రీ టైంలో, మనం ఖాళీగా ఉన్న టైంలోనే మనం మైనింగ్ చేసుకో, అంటే ఖాళీగా ఉన్న టైం అంటే 4 hours టైం ఉంటుందండి ప్రతి మైనింగ్కి టైం. ఆ 4 hours లో మనం మైనింగ్ సైకిల్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇలా హ్యాపీగా ఫ్రీ టైంలో ఎలాంటి పెట్టుబడి లేకుండా మనం సంపాదించుకోవచ్చు. ఫ్యూచర్ మనీ కన్వర్ట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి టెన్షన్ పడాల్సినటువంటి అవసరమే లేదు. ఇక్కడ రెగ్యులర్గా మైనింగ్ చేస్తూ ఉండండి, ఫ్యూచర్లో రిజల్ట్ మీకే తెలుస్తుంది. అర్థమైంది కదా? ఇదండి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. మీకు తర్వాత అప్డేట్స్ అన్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. ఆ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలి అంటే లింక్ పైన క్లిక్ చేసి నా కింద జాయిన్ అవ్వండి, మీకు అన్ని అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఇదండి ఈరోజు వీడియోలోని టాపిక్, ఇంటర్వ్యూ యొక్క ముఖ్యమైనటువంటి అప్డేట్స్, ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతున్నప్పటి వరకు సెలవు. జై హింద్.